వరంగల్ జిల్లా ఫోర్ట్ రోడ్డులో అర్ధరాత్రి ఓ ఘటన చోటు చేసుకుంది. ఒక రెస్టారెంట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఎస్ఐని స్థానికులు ప్రశ్నించారు. రెస్టారెంట్ మూసి చాలాసేపు అయిందని, ఇప్పుడు ఎందుకు సిలిండర్ తీసుకెళ్తున్నారని వృద్ధ మహిళ ప్రశ్నించడంతో ఎస్ఐ అత్యుత్సాహానికి గురై ఆమెపై చేయి చేసుకుని దుర్భాషలాడాడు. తన తల్లిని ఎందుకు కొట్టారని కుమారుడు ఎస్ఐని నిలదీయడంతో తనపై కూడా దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. వరంగల్ జిల్లా ఫోర్ట్ రోడ్డులో అర్ధరాత్రి ఓ ఘటన చోటు చేసుకుంది. ఒక రెస్టారెంట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఎస్ఐని స్థానికులు ప్రశ్నించారు. రెస్టారెంట్ మూసి చాలాసేపు అయిందని, ఇప్పుడు ఎందుకు సిలిండర్ తీసుకెళ్తున్నారని వృద్ధ మహిళ ప్రశ్నించడంతో ఎస్ఐ అత్యుత్సాహానికి గురై ఆమెపై చేయి చేసుకుని దుర్భాషలాడాడు. తన తల్లిని ఎందుకు కొట్టారని కుమారుడు ఎస్ఐని నిలదీయడంతో తనపై కూడా దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఆ ఎస్ఐ ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది? ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? థ్యాంక్ యూ వెంకట్. అయితే గత రాత్రి అయితే వరంగల్ జిల్లా పరిధి లోపల అయితే మిల్స్ కాలనీ పరిధి లోపల ఒక అమానవీయ ఘటన అయితే సంఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి పూట మిల్స్ కాలనీకి సంబంధించిన పోలీసులు అయితే ఓ రెస్టారెంట్ వద్దకు వెళ్లారు. అక్కడ రాత్రి పూట ఆ రెస్టారెంట్ మూసి ఉన్న తరుణం లోపల కూడా ఒకటి మన సిలిండర్ అయితే గ్యాస్ సిలిండర్ తీసే ప్రయత్నం చేసిందో అప్పటికే అక్కడ ఉన్నటువంటి వృద్ధ మహిళ ఎందుకు తీస్తున్నారు, దేనికి తీస్తున్నారు, మేము ఎప్పుడూ కూడా ఈ రెస్టారెంట్ మేము క్లోజ్ చేశామని చెప్పినప్పటికీ కూడా వినకుండా పోలీసులు అయితే వాళ్ళపై దురుసుగా ప్రవర్తించిన నేపథ్యం లోపల వాళ్ళ కుమారుడు పక్కనే ఉన్నటువంటి వాళ్ళ కొడుకు కూడా వచ్చి, ఎందుకు సార్ మేము దాదాపుగా రెస్టారెంట్ బంద్ చేసి కూడా దాదాపు గంట దాటింది, మీరు ఇప్పుడు ఈ టైంలో ఈ అర్ధరాత్రి పూట మా రెస్టారెంట్ రావడం ఏంటి, వచ్చిన తర్వాత ఈ సిలిండర్లు లాగడం మా పట్ల మీరు ఇట్లా ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటూ కూడా తను వాదించిన సందర్భం లోపల అక్కడే ఉన్నటువంటి శ్రీకాంత్ ఎస్ఐ కూడా వాళ్ళ కుమారులను అంటే చేయి చేసుకున్నటువంటి సందర్భం అవుతుంది. వెంటనే వీళ్ళు అంటే ఎస్ఐ పై ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారంటూ తల్లి కొడుకులు కలిసి ఆ సమీపంలో ఉన్నటువంటి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఉన్నత అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లారు. పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఆ రాత్రి టైంలో అంటే పెట్రోలింగ్ చేస్తున్నటువంటి శ్రీకాంత్ ఎస్ఐ మరి ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళిండు, ఏ విధంగా వెళ్ళిండు, రెస్టారెంట్ లో సిలిండర్ తీయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అక్కడ వాళ్ళతో మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఒక మహిళతో మాట్లాడుతున్న సందర్భంలో అయితే లేడీ కానిస్టేబుల్ పెట్టుకోవాలి, లేడీస్ తో మాట్లాడించాలి. కానీ అక్కడ ఎస్ఐ శ్రీకాంత్ అక్కడ ఎందుకు మాట్లాడిండు, వాళ్ళ మధ్యన జరిగిన సంఘటన ఏంటనేది కూడా ఉన్నత అధికారులు అయితే విచారిస్తారు. వెంకట్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.